ఈ వీడియోలో మీరు వినబోయే కథ ఊహ కాదు, సినిమా కాదు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒకే ఇంట్లో, ఒకే కుటుంబంలో, ఒకే రాత్రి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ హింస లేదు, పోరాటం లేదు, బలవంతం లేదు. అసలు ప్రశ్న ఎవరు చంపారు కాదు, ఎందుకు ఎవ్వరూ ఆపలేదు. ఈ నిజమైన మిస్టరీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఢిల్లీ బురారి ప్రాంతంలో భాటియా కుటుంబం నివసించేది. ఇది ఏ ప్రత్యేక కుటుంబం కాదు, మధ్యతరగతి కుటుంబం. వ్యాపారం, పెళ్లిళ్ళు, పిల్లలు, రోజువారీ జీవితం. బయట నుంచి చూస్తే ఇది మన చుట్టూ ఉన్న కుటుంబంలాగే కనిపించేది. ఈ కుటుంబంలో పెద్దాయన పాత్ర పోషించిన వ్యక్తి లలిత్ భాటియా. అతడు చదువుకున్నవాడు, వ్యాపారం చూసేవాడు. కానీ అతనిలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. అతను తన తండ్రితో ఇప్పటికీ ఆత్మల ద్వారా మాట్లాడుతున్నానని నమ్మేవాడు. ఆ నమ్మకం క్రమంగా కుటుంబంలోని అందరికీ నిజంలా మారింది. ఇంటి లోపల పోలీసులకు కొన్ని డైరీలు దొరికాయి. వాటిలో రోజూ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరు ఏం మాట్లాడాలి, ఎవరు నోరు కట్టుకోవాలి అన్నీ స్పష్టంగా రాసి ఉన్నాయి. ఇది ఆత్మహత్య పత్రం కాదు, ఇది ఒక నియమావళి. ఇలేలా చేస్తే అన్నీ బాగుపడతాయి అనే నమ్మకం. 2018 జూన్ 30 రాత్రి ఇంట్లో 11 మంది ఉన్నారు. డైరీలో చెప్పినట్టే ప్రతి ఒక్కరూ తాము చేయాల్సినది పని చేశారు. కళ్ళకు గుడ్డలు, నోటికి గుడ్డలు, చేతులు కట్టడం. ఎవరికీ అనుమానం రాలేదు, ఎందుకంటే వాళ్ళందరూ ఇది మరణం కాదు అని నమ్మారు. మరుసటి రోజు ఉదయం ఇంటి బయట ఎవ్వరూ కదలకపోవడంతో పొరుగువాళ్లకు అనుమానం వచ్చింది. పోలీసులు వచ్చినప్పుడు చూసింది ఒకే దృశ్యం. 10 మంది పైకప్పులో వేలాడుతూ, ఒక వృద్ధురాలు మరో గదిలో మృతదేహంగా. ఇంటి లోపల పోరాటం లేదు, రక్తం లేదు, అరుపు కూడా లేదు. పోస్ట్మార్టం నివేదికలు చెప్పింది ఒకటే, ఇది బయట నుంచి చేసిన హత్య కాదు, ఇది దోపిడీ కాదు, ఇది బలవంతం కాదు. పోలీసులు ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఈ కుటుంబం చనిపోతున్నామని కాదు, రక్షణ పొందుతున్నామని నమ్మింది. ఈ కేసులో భయంకరమైన విషయం మరణం కాదు, 11 మంది ఒకే ఆలోచనను ప్రశ్నించకుండా ఎలా నమ్మేరు అనేదే అసలు మిస్టరీ. ఇది మనకు ఒక హెచ్చరిక. అంధ నమ్మకం ఎక్కడ ఆగాలో తెలియకపోతే అది ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన చూపించింది. ఈ కథలో భయంకరమైన విషయం దయ్యం కాదు, ఎవ్వరూ బలవంతంగా చేయలేదు, ఎవరూ మోసం చేయలేదు. అసలు నిజం ఏంటంటే ఒక కుటుంబం ఒకే ఆలోచనను నిజం అని నమ్మింది. ఆ ఆలోచనని ఎవరూ ప్రశ్నించలేదు. ప్రశ్నించకపోవటమే ఆ ఆలోచనకి అధికారం ఇచ్చింది. ఒక వ్యక్తి మాట మిగతా 10 మందికి ఆలోచన అయింది. ఆలోచన నుంచి నమ్మకమకైంది, నమ్మకం ఆజ్ఞ అయింది. ఇక్కడ చంపింది మనిషి కాదు, ప్రశ్నించని నమ్మకం.